రైట్. నెక్స్ట్ చూడండి, ఫైండింగ్ ఏ స్క్వేర్ ఆఫ్ ఏ 3 డిజిట్ అండ్ 4 డిజిట్ అండి. ఓకేనా, ఆల్రెడీ 2 డిజిట్ డిస్కస్ చేసేసామండి. ఇప్పుడు 3 డిజిట్ అండ్ 4 డిజిట్ డిస్కస్ చేద్దామండి. స్క్వేర్ ఆఫ్ ఏ 3 డిజిట్ నెంబర్ అండ్ 4 డిజిట్ నెంబర్. ఓకేనా, రైట్. 2 డిజిట్కి యూనివర్సల్ మెథడ్ ఏంటండి? 2 డిజిట్ నెంబర్కి యూనివర్సల్ మెథడ్. ఫర్ ఎగ్జాంపుల్ 72 స్క్వేర్ ఏం చేసామండి? యూనివర్సల్ మెథడ్ 2 స్క్వేర్ 4 క్యారీ 0, 7 2 14, 14 2 28 ప్లస్ 0 28. ఓకేనా, నెక్స్ట్ 7 స్క్వేర్ 49, 49 ప్లస్ 2 51, 72 స్క్వేర్ అండి. ఇది యూనివర్సల్ మెథడ్ అండి. ఇదే యూనివర్సల్ మెథడ్ మనం 3 డిజిట్కి అండ్ 4 డిజిట్కి అప్లై చేద్దామండి. ఎలా అప్లై చేద్దామండి? చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ ఏం తీసుకుంటారో 172 తీసుకుందాం. 172 స్క్వేర్ కావాలి నాకు. ఓకేనా, ఇప్పుడు చూడండి, దీన్ని నేను ఎలా డివైడ్ చేసుకుంటాను అండి? దీన్ని 17 అనుకుంటాను, దీన్ని 2 అనుకుంటాను. అంటే 2 డిజిట్స్ అయిపోయినట్టే కదా మనకు. 17 అండ్ 2. ఓకేనా, అర్థమవుతుందా ఎలా చేస్తున్నాను? ఇప్పుడు దీనికి 2 స్క్వేర్ ఎంత అండి? 4, క్యారీ ఎంత? 0. నెక్స్ట్ ఏం చేయాలండి? ఇది ఇంటూ ఇది ఇంటూ 2 చేయాలి. ఓకేనా, 17 2 34, 34 2 68, క్యారీ ఎంత అండి? 0, 6 8. నెక్స్ట్ ఏం చేస్తున్నా అండి? 17 స్క్వేర్, 17 స్క్వేర్ ఎంత అండి? 289, 289 ప్లస్ 6, 289 ప్లస్ 6 295, 295. ఇదే అండి మనకు 172 యొక్క స్క్వేర్. అర్థమవుతుందండి? నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామండి? 297 స్క్వేర్. ఓకేనా, ఏం చేస్తున్నానండి? 29 ఒకటం అనుకుంటున్నాను, 7 ఒకటం అనుకుంటున్నాను. సో ఏం చేస్తున్నాను? యూనివర్సల్ మెథడ్ 7 స్క్వేర్ 4 క్యారీ 9. నెక్స్ట్ 29 ఇంటూ 7 ఇంటూ 2 ఆర్ 29 ఇంటూ 7 ఇంటూ 2 అనుకోండి. ఓకేనా, ఈజీగా ఎలా రాసుకుంటున్నాను అండి? 30 - 1 ఇంటూ 14 రాసుకుంటున్నా. 14 3 42, 0 -14 ఎంత అవుతుందండి? 406. క్యారీ ఎంత అండి? 4, అంటే 410. అంతేనా, క్యారీ అండి ఇది 410. నెక్స్ట్ 29 స్క్వేర్, 29 స్క్వేర్ ఈజ్ ఏ బిగ్ నెంబర్. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? 29 స్క్వేర్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? 50 - 21 అంటే 29 స్క్వేర్ వస్తుంది నాకు. అంతే కదండి. 21 స్క్వేర్ 441. నెక్స్ట్ ఆర్ దీనికి కూడా యూనివర్సల్ మెథడ్ అప్లై చేస్తారా? చూడండి, ఫస్ట్ ఇది ఫైండ్ అవుట్ చేయండి. 441. నెక్స్ట్ ఏమనుకుంటా? హాఫ్ అనుకుంటా. 25 - 21 ఎంత అండి? 4, 4 + 4 8, 841. ఆర్ అదర్వైజ్ అప్లై యూనివర్సల్ మెథడ్ అండి. 29 స్క్వేర్, 29 స్క్వేర్ ఎంత అవుతుంది? 9 స్క్వేర్ 8 1, 2 9 18, 18 2 36, 36 + 8 44, 2 స్క్వేర్ 4, 4 + 4 8, 841, 841 + 41 288, 882 is the answer for 297 స్క్వేర్. అర్థమవుతుందండి ఏం చేస్తున్నాను? 29ని ఒకటం అనుకుంటా, 7 ఒకటం అనుకుంటా. సరే, 29 వరకు మనం చేస్తున్నాం, బాగానే ఉంది. 841. నెక్స్ట్ టర్మ్ ఏం చేస్తామండి? నెక్స్ట్ అందుకే మీరు స్క్వేర్స్ అనేది చాలా బాగా ప్రాక్టీస్ చేయండి, అప్పుడు ఇంకా చాలా స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తారు. ఓకేనా, చాలా స్పీడ్గా చేయండి. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకోండి ఇక్కడ. రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ 349 స్క్వేర్. ఓకేనా, 349 స్క్వేర్ ఏమనుకుంటారండి? 34 ఒకటం అనుకుంటారు, 9 ఒకటం అనుకుంటారు. 9 స్క్వేర్ 81. ఓకేనా, 34 × 9, 9 × 2, 34 × 9 × 2. సెకండ్ స్టెప్ అండి. 34 × 9 × 2 అంతే కదా. 2 9 18 × 34 అంతేనా. దీని ఏం రాసుకుంటా అండి? 30 + 4 రాసుకుంటా.
ఇంటూ 18, 18 3 జా 54 0 ప్లస్ 18 4 జా 72, డైరెక్ట్ 72 ఎంత అండి 2 11 6 612 612 ప్లస్ 8 620 62 క్యారేజ్ 0. నెక్స్ట్ 34 స్క్వేర్ ఎలా రాసుకుంటామండి 4 స్క్వేర్ 16 3 4 జా 12 3 4 జా 12 12 2 జా 24 ప్లస్ 1 25. నెక్స్ట్ 3 స్క్వేర్ 9 9 ప్లస్ 2 11 1156 ఓకేనా. క్యారీ ఎంత ఉందండి 62 ఉంది. 62 ఎంత 8 11 2 1 1 2 1 8 0 1 ఇద్ద 349 స్క్వేర్. అర్థమవుతుందండి ఎలా చేస్తున్నామో. ఓకే రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి అంటే 487 స్క్వేర్ ఓకేనా. 48 ఒకటం అనుకుంటాను, 7 ఒకటం అనుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తున్నాను అండి 7 స్క్వేర్ 4 9. నెక్స్ట్ 48 ఇంటూ 7 48 ఇంటూ 7 ఇంటూ 2 2 7 జా 14. నేనేం రాసుకుంటానండి 50 మైనస్ 2 ఇంటూ 14 రాసుకుంటున్నాను. 14 70 0 మైనస్ 28 14 2 28 28 మైనస్ 2 7 6 672 ప్లస్ 4 676 అంతే కదండి. నెక్స్ట్ 48 స్క్వేర్ 8 స్క్వేర్ 64 4 8 జా 32 32 ఇంటూ 2 64 64 ప్లస్ 6 70. నెక్స్ట్ 4 స్క్వేర్ 16 16 ప్లస్ 7 23 2304 2304 ప్లస్ 67 11 7 3 2 2 3 7 1. ఇది ఆన్సర్ అండి. అర్థమవుతుందా అండి. నిదానంగా చేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మీకు ఈ క్యాలిక్యులేషన్సే సింపుల్ అండి. మీరు ఓల్డ్ మెథడ్లో చేయాలంటే ఇంకా కష్టం అవుతుందండి. 487 ఇంటూ 487 చేయాలంటే చాలా కష్టం అవుతుంది మీకు. సో ఈ మెథడ్ ఫాలో అవ్వండి ఓకేనా. రైట్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ 569 స్క్వేర్ ఓకేనా. ఏం చేస్తున్నానండి 56 ఒకటము 9 ఒకటము 9 స్క్వేర్ 81 56 ఇంటూ 9 ఇంటూ 2 56 ఇంటూ 9 ఇంటూ 2 ఎంత అవుతుందండి 18 50 ప్లస్ 6 అంతేనండి. 18 5 జా 90 0 18 6 జా 108 108 ఎంత అవుతుందండి 8 0 10 ప్లస్ 8 ఎంత అవుతుందండి 16 101 1016 ఓకేనా. నెక్స్ట్ 56 స్క్వేర్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారండి 6 స్క్వేర్ 36 5 6 జా 30 30 ఇంటూ 2 60 60 ప్లస్ 3 63 5 స్క్వేర్ 25 25 ప్లస్ 6 31 3136 3136 ప్లస్ 101 7 3 2 3 3237 ఓకేనా. 569 స్క్వేర్. అర్థమవుతుందా అండి ఎంత స్పీడ్గా ఉండాలో క్యాలిక్యులేషన్లో ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి 652 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 769 హోల్ స్క్వేర్. నెక్స్ట్ 839 హోల్ స్క్వేర్ ఓకేనా. ఎగ్జాంపుల్ చూడండి. ఏం చేస్తున్నామంటే 65 ఒకటము 2 ఒకటము 2 స్క్వేర్ 04 ఓకేనా. నెక్స్ట్ 65 ఇంటూ 2 ఎంత అండి 130 130 ఇంటూ 2 260 ఓకేనా. నెక్స్ట్ 65 స్క్వేర్ ఎంత అండి 25 7 6 జా 42 4225 4225 ప్లస్ 26 11 5 2 4 ఎంత అండి 4251 అయిపోయింది. ఆన్సర్ వచ్చేసింది మనకు ఓకేనా. నెక్స్ట్ 769 చూద్దామండి. 9 స్క్వేర్ 81. నెక్స్ట్ 76 ఇంటూ 9 ఇంటూ 2 18 76
ఇంటూ 18 ఎంత అవుతుందండి? 18 6 జా 108, 18 7 జా 126 ప్లస్ 10 136. ఓకేనా? 1368 అండి. ప్లస్ 8 ఎంత అండి? 16 7 3 1 137 6. నెక్స్ట్ 76 స్క్వేర్. ఓకేనా? 76 స్క్వేర్ ఎట్లా అండి? 50 ప్లస్ 26 చేసుకుంటా, ఆర్ డైరెక్ట్ యూనివర్సల్ మెథడ్ అండి. 6 స్క్వేర్ 36, 7 6 42, 42 ఇంటూ 2 84, 84 ప్లస్ 3 87, 7 స్క్వేర్ 49, 49 ప్లస్ 8 57, 57 7 36 ప్లస్ 137 13, 10 11 8 9 5 5 9 1 3 అయిపోయిందండి ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ 839 స్క్వేర్ 83 9 9 స్క్వేర్ 81, 83 ఇంటూ 9 ఇంటూ 2 18. ఓకేనా? 18 3 జా 54, 18 8 జా ఎంత అండి? 144 ప్లస్ 5 149 ప్లస్ 8 12 10 5 1 1502. 83 స్క్వేర్ అండి. 83 స్క్వేర్ 8 రాసుకుంటా అండి నేను, ప్లస్ 17 అని రాసుకుంటా. 17 స్క్వేర్ 289. నెక్స్ట్ 83 మైనస్ 17, 13లో 7 పోతే 6, 7లో 1 పోతే 6, 6 8 6 8 8 9 ప్లస్ 150 9 13 9 10 7 7039 7039. ఓకేనా? ఇదే ఆన్సర్ అండి. అర్థమవుతుందండి? మీరు యూనివర్సల్ మెథడ్ నేర్చుకుంటే మీకు 3 డిజిటే కదండి, 4 డిజిట్ కూడా మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. సో యూనివర్సల్ మెథడ్ ట్రై చేయండి, బాగా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏ డిజిట్కి స్క్వేర్ కనుక్కోవడానికైనా యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా? నిన్న చెప్పిన మెథడ్స్ కూడా ఫాలో అవుతే మీకు ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయడానికి వస్తుందండి. ఇప్పుడు నేను నిన్న చెప్పిన ఫస్ట్ మెథడ్ ఫాలో అయినండి ఇక్కడ. ఓకేనా? రైట్ అండి. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ 9లో చూద్దామండి. 9లో చూసేసి టాపిక్ ఫినిష్ చేద్దాం. ఇది 3 డిజిట్ది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ 982 హోల్ స్క్వేర్. ఓకేనండి? ఇప్పుడు చూడండి, దీనికి 1000 రావాలంటే నేను ఎంత యాడ్ చేస్తున్నా అండి? 18 యాడ్ చేస్తున్నా. అంటే 1000 వస్తుందా? ఎస్, 1000 వస్తుందండి. ఓకేనా? అంటే ఇప్పుడు 18 స్క్వేర్ ఎంత అండి? 324. ఇక్కడ 3 డిజిట్స్ రాసుకోవాలండి. ఓకేనా? నేను 100 తీసుకున్నప్పుడు కాబట్టి మనం 2 డిజిట్స్ రాసుకున్నాం. ఇక్కడ 3 డిజిట్స్ రాసుకోవాలి. సో 324 ఎంత? 982 మైనస్ 18. 12 మైనస్ 8 ఎంత అండి? 4. 7 ఉంటుంది. 7 మైనస్ 1 6 9. ఆన్సర్ ఎంత ఉంది? 964. అర్థమవుతుందా? ఇది మన ప్రీవియస్ మెథడ్ అండి. 2 డిజిట్కి ఎట్లా 100 అప్లై చేసి చేస్తాం అది మెథడ్. లేదు మనకు యూనివర్సల్ మెథడ్లో కావాలంటే చూద్దామండి. యూనివర్సల్ మెథడ్ చూద్దాం. యూనివర్సల్ మెథడ్ 2 స్క్వేర్ ఎంత అండి? ఇది 98 అనుకుంటాను, ఇది 2 అనుకుంటాను. 2 స్క్వేర్ ఎంత అండి? 4, క్యారీ 0 4. నెక్స్ట్ 98 ఇంటూ 2 ఇంటూ 2, 98 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అవుతుందండి? 98 ఇంటూ 4. నేను రాసుకుంటానండి 100 మైనస్ 2 ఇంటూ 4 రాసుకుంటాను. 100 ఇంటూ 4 400 మైనస్ 8 ఎంత అవుతుందండి? 392. అంతేనా? 392. నెక్స్ట్ 98 స్క్వేర్ అండి. 98 స్క్వేర్ ఇది మనకి ఈజీ మెథడ్ తెలుసు కదండి. 2 అనుకుంటాం, ఇది నేర్చుకున్నాం ఆల్రెడీ మనం. 0 0 4 98 మైనస్ 2 6 9 96 9604 9604 ప్లస్ 39 ఎంత అండి? 13 4 6 9 9643 వచ్చిందండి. వచ్చింది. ఓకేనా? వచ్చింది కదా. నెక్స్ట్ ఇప్పుడు 98 స్క్వేర్ని నేను ప్రీవియస్ మెథడ్లో వేసా, ఇది యూనివర్సల్ మెథడ్లో చూద్దామండి. 98 స్క్వేర్ 98 స్క్వేర్ 8 స్క్వేర్ ఎంత అండి? 64. 9 8 72 72 ఇంటూ 2
144. 144 plus 6, 150. Next 9 square 81. 81 plus 15, 6, 9. 9604. ఓకే కదండి, 9604. ఇక్కడ 9604. అర్థమవుతుందని నువ్వు ఏ మెథడ్లో తీసుకో, నీకు ఏది కన్వీనియంట్ ఆ మెథడ్లో తీసుకో. ఇక్కడ నాకు ఈజీగా వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఈజీగా ఈ మెథడ్ అప్లై చేసి చేసేసుకున్నాను. ఒక్కటే మెథడ్ యూజ్ చేసుకుంటా అంటే యూనివర్సల్ మెథడ్ యూజ్ చేసుకుంటే వెళ్ళిపోండి. ఓకేనా, ఇది 3 డిజిట్ అండి, స్క్వేర్ ఆఫ్ 3 డిజిట్ నెంబర్. నెక్స్ట్ 4 డిజిట్ చూద్దామండి. అదుడుక సింపుల్ అండి, ఏం లేదు. ఇది ఎట్లా డివైడ్ చేసుకొని చేసుకున్నామో అదుడుక అట్నే డివైడ్ చేసుకొని చేసుకుంటామండి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ 4 డిజిట్ అండి. 4 డిజిట్ డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ 4 డిజిట్ నెంబర్ ఎగ్జాంపుల్, ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. 1 2 3 4 అనుకోండి, హోల్ స్క్వేర్. ఓకేనా, దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలండి? ఏం లేదండి, నేను టూ టర్మ్స్గా డివైడ్ చేసుకుంటాను. అంటే 12 ఒక టర్మ్, 34 ఒక టర్మ్. ఓకేనా, నేనేం చేస్తున్నానండి ఇప్పుడు ఇక్కడ బీ కేర్ఫుల్ అండి. ఇక్కడ మనకు 34 స్క్వేర్ కదా చేయాల్సింది. ఇక్కడ ఇంతకుముందు ఏం చేసాము, ఓన్లీ యూనిట్స్ ప్లేస్ రాసుకుంటూ వెళ్ళాం. ఓకేనా, ఎట్లా చేసామండి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 98 స్క్వేర్ అనుకోండి, ఏం చేసామండి, 8 8 64, 6 క్యారీ 4 రాసుకున్నాం. అంటే ఓన్లీ యూనిట్ ప్లేస్ రాసుకున్నాం. ఓకేనా, ఇక్కడ అట్లా కాదండి. ఇక్కడ చూడండి 3 డిజిట్లో కూడా మనం ఎట్లనే చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ 198 స్క్వేర్ అనుకోండి, ఏం చేసాం, 64 అంటే 6 4 అట్నే రాసుకున్నామండి. ఇక్కడ అట్లా కదండి, 34 స్క్వేర్ అంటే మనం 2 యూనిట్స్ రాసుకోవాలండి, 2 డిజిట్స్ రాసుకోవాలి. మిగతా ఎంత ఉన్నది అంతా క్యారీ. ఓకేనా, రిమైనింగ్ ఈజ్ క్యారీ. సో 34 స్క్వేర్ అండి, 34 స్క్వేర్ ఎట్లా చేస్తామండి, 34 స్క్వేర్ 4 స్క్వేర్ 16, 3 4 12, 12 2 24, 24 plus 1 25. ఓకేనా, 3 స్క్వేర్ 9, 9 plus 2 11, 1 1 5 6. ఏం రాసుకుంటానండి ఇప్పుడు నేను, 1 1 5 6, 2 డిజిట్స్ రాసుకున్నా. అర్థమవుతుందా, 11 క్యారీ 1 1 5 6. నెక్స్ట్ ఏం చేయాలండి, సెకండ్ స్టెప్ 12 into 34 into 2. 12 into 34 into 2. 12 2 24, 24 into 34. ఓకేనా, 4 4 16, 4 2 8 9, 3 4 12, 3 2 6 7, 6 11 8, 8 1 6. ఓకేనా, 8 1 6 ప్లస్ 11 ఎంత అండి, 7 2 8. ఎంత రాసుకోవాలి, 2 డిజిట్స్ రాసుకోవాలి. 2 7 క్యారీ అంతా 8. నెక్స్ట్ ఎంత అండి, 12 స్క్వేర్. 12 స్క్వేర్ ఎంత అండి, 144 ప్లస్ 8 ఎంత అండి, 12 5 1 1 5 2. ఇదే అండి ఆన్సర్. అర్థమవుతుందా అండి, 2 టర్మ్స్గా డివైడ్ చేసుకుంటే వెళ్ళిపోతున్నానండి. అందుకే మీరు స్క్వేర్స్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారంటే ఎన్ని డిజిట్స్ అయినా చేసుకుంటూ పోవచ్చు. 5 డిజిట్స్కి అంతే అండి. 5 డిజిట్స్ ఎట్లా చేసుకుంటామండి, 5 డిజిట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 అనుకోండి, ఏం చేస్తారు, ఇది ఒక టర్మ్ అనుకుంటారు, ఇది ఒక టర్మ్ అనుకుంటారు, చేసుకుంటూ వెళ్ళిపోతారు. అంతే, ఎన్ని టర్మ్స్ ఉన్నా సేమ్ మెథడ్ అప్లై అండి, అంతే. అందుకు మీరు స్క్వేర్స్లో చాలా పర్ఫెక్ట్ ఉండాలి. ఇక్కడికి వచ్చే వాటికి 3 డిజిట్స్ అయిపోతాయి, ఇక్కడ వచ్చేపాటికి 2 డిజిట్స్ స్క్వేర్ పర్ఫెక్ట్ ఉన్నారనుకుంటే ఈజీగా అయిపోతుందండి. అంతేనా, రైట్. అదే మీరు 1 2 3 4 into 1 2 3 4 చేయాలనుకో చాలా టైం పడుతుందండి. ఓకేనా, ఇదంతా చేసి మళ్ళీ అడిషన్ చేయాలి. ఓకేనా, రైట్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దామండి దీంట్లో. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఏం తీసుకుందామండి, 2896. ఓకేనా, హోల్ స్క్వేర్. ఏమనుకుంటారా అండి, 28 ఒక టర్మ్ అనుకుంటారు, 96 ఒక టర్మ్ అనుకుంటారు. ఎంత అండి, 96 స్క్వేర్. ఓకేనా, మీరు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ అప్లై చేసుకోవచ్చు. యూనివర్సల్ మెథడ్ మీకు బాగా వస్తే యూనివర్సల్ మెథడ్ అప్లై చేసుకోండి. లేదు ఇంకా మీకు చెప్పిన 3 మెథడ్స్ ఏదైనా ఉంటే అది కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి నేను ఏ మెథడ్ అప్లై చేసుకుంటున్నాను, సింపుల్ మెథడ్ అప్లై చేసుకుంటున్నాను. 4 స్క్వేర్ 16. నెక్స్ట్ 96 minus 4 92 వచ్చేసింది నాకు, 96 స్క్వేర్ వచ్చేసింది. ఓకేనా, ఏం రాసుకుంటారండి, 92 1 6. నెక్స్ట్ స్టెప్ ఏంటండి, 28 into 96 into 2. అంతే కదండి. సో 28 into 2 ఎంత అండి,
56 ఇంటూ 96 ఎంత రాసుకుంటా అంటే నేను 100 మైనస్ 4 అని రాసుకుంటా. సో 56 100 మైనస్ 56 ఇంటూ 4 4 6 జా 24 4 5 20 22 2 2 4 ఎంత అండి 6 9లో 2 పోతే 7 ఎంత ఉంటుంది 5 5లో 2 పోతే 3 5 క్యారీ ఎంత అండి 92 ఉంది ఆల్రెడీ 8 16 4 5 5 4 6 3 నెక్స్ట్ ఏంటండి 28 స్క్వేర్ 28 స్క్వేర్ ఎట్లా అండి 8 స్క్వేర్ ఎంత 64 2 8 జా 16 16 2 జా 32 32 ప్లస్ 6 38 2 స్క్వేర్ 4 4 ప్లస్ 3 7 7 84 ప్లస్ 54 ఎంత అండి 8 13 8 8 3 8 ఇదండి ఆన్సర్ మనకి. అర్థమవుతుందా 8 అండి ఇది 6 కాదు 8. ఓకేనా సరే అండి ఇక్కడ 8 కదా 8 అండి ఇది. ఓకేనా రైట్ ఇది ఆన్సర్ అండి 2896 స్క్వేర్ యొక్క ఆన్సర్. ఓకేనా మీకు ఏ మెథడ్ కావాలంటే ఆ మెథడ్ అప్లై చేసి చేసుకోండి స్క్వేర్ డిజిట్స్కి 2 డిజిట్ స్క్వేర్స్కి. ఓకేనా రైట్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ అండి 9876 తీసుకోండి. ఓకేనా ఏం చేస్తున్నా అండి 2 టర్మ్స్ డివైడ్ చేసుకుంటారు. 76 స్క్వేర్ ఎంత అవుతుందండి 6 6 జా 36 7 6 జా 42 42 ఇంటూ 2 84 84 ప్లస్ 3 87 7 స్క్వేర్ 49 49 ప్లస్ 8 49 ప్లస్ 8 ఎంత అండి 57. ఓకేనా ఇక్కడ రాసుకోండి 5776. నెక్స్ట్ 98 ఇంటూ 76 ఇంటూ 2. ఓకేనా ఏం రాసుకుంటానండి నేను 2 6 జా 12 2 7 జా 14 15 152 ఇంటూ 100 మైనస్ 2. ఓకేనా 15200 మైనస్ ఎంత అండి 152 ఇంటూ 2 304. ఓకేనా 150 ఇంటూ 2 ఎంత అంటే 300 ప్లస్ 4 304. ఓకేనా సింపుల్గా మీ ఎలా వీలైతే అలా చేసుకుని వెళ్ళిపోవాలి. ఓకేనా నెక్స్ట్ 6 9 ఎంత ఉంటుందండి 11 ఉంటుంది 11 మైనస్ 3 8 4 1 క్యారీ ఎంత అండి 57 ఎంత 13 15 9 4 1 ఎంత అండి 53 మిగతా క్యారీ 149 ఇస్ ద క్యారీ. ఓకేనా నెక్స్ట్ 98 స్క్వేర్ ఎట్లా రాసుకుంటా అండి ప్లస్ 2 చేసుకుంటాను నేను అంతా 100 అవుతుంది అంటే 2 స్క్వేర్ అంటే 04 9604 ప్లస్ 149 ఎంత అండి 13 5 7 9 9 7 5 3. ఓకేనా ఇదే అండి ఆన్సర్. నీకు ఏ మెథడ్ వీలైతే ఆ మెథడ్ అప్లై చేసుకుంటూ వెళ్ళిపోండి. కానీ యూనివర్సల్ మెథడ్ ఫాలో అయినావంటే నువ్వు ఎన్ని డిజిట్స్ ఇచ్చినా చేసుకుంటూ వెళ్ళిపోతావు అండి. ఓకేనా రైట్ నెక్స్ట్ అండి క్యూబ్స్ నేర్చుకుందామండి. క్యూబ్స్ స్క్వేర్స్ అయిపోయినాయి కదా నెక్స్ట్ క్యూబ్స్ నేర్చుకుందామండి. క్యూబ్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అండి. క్యూబ్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్. ఓకేనా రైట్ దీనికి షార్ట్ కట్ మెథడ్ ఉంది అండి. క్యూబ్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలనే దానికి కూడా ఒక షార్ట్ కట్ మెథడ్ ఉంది. ఓకేనా బట్ మీకు స్క్వేర్స్ వచ్చినాయంటే క్యూబ్స్ చేసుకోవడానికి ఇంకా తొందరగా ఈజీ అవుతుందండి. చూద్దామండి షార్ట్ కట్ మెథడ్ చూద్దాము. ఫస్ట్ బిఫోర్ దట్ మనకు 15 క్యూబ్స్ అని అట్లీస్ట్ వచ్చి ఉండాలండి. ఓకేనా 15 క్యూబ్స్ ఏంటివండి 1 క్యూబ్ 1 2 క్యూబ్ ఎంత అండి 8 3 క్యూబ్ 27 4 క్యూబ్ 64 5 క్యూబ్ 125. మనకు క్యూబ్స్ వచ్చి ఉండాలండి. ఆల్మోస్ట్ 15 వరకు అన్నా వచ్చి ఉండాలి. అట్లీస్ట్ 10 క్యూబ్స్ అన్నా వచ్చి ఉండాలండి. మినిమం 10 క్యూబ్స్ అన్నా మైండ్లో ఉండాలి. ఓకేనా 6 క్యూబ్ 216 7 క్యూబ్ 343 8 క్యూబ్ ఎంత అండి 8 క్యూబ్ 512 9 క్యూబ్ ఎంత అండి
729. 10 క్యూబ్ తెలిసింది అందరికీ ఎంత అండి 1000. ఓకేనా. నెక్స్ట్ మినిమంలో మినిమము మీరు 10 క్యూబ్స్ అన్నా గుర్తుపెట్టుకోవాల్సిందే అండి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అంతే. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మినిమంలో మినిమం ఇవి 9 వరకు గుర్తుపెట్టుకోవాల్సిందే మీరు. ఓకేనా. నెక్స్ట్ ఇవి కూడా గుర్తుపెట్టుకోనికి ట్రై చేయండి. ఓకేనా. 1331 11 క్యూబ్ 1331. 12 క్యూబ్ 1728. 13 క్యూబ్ ఎంత అండి 2197. 14 క్యూబ్ ఎంత అండి 14 క్యూబ్ 2744. 15 క్యూబ్ ఎంత అండి 3375. ఓకేనా. మీరు ఆల్మోస్ట్ 9 క్యూబ్స్ వరకు గుర్తుపెట్టుకుని ట్రై చేయండి, లేదా 15 క్యూబ్స్ వరకైనా ట్రై చేయండి. ఇవి మాత్రం కంపల్సరీ, ఇవి మాత్రం మీ ఇష్టం, మీ ఇంట్రెస్ట్ అండి. ఓకేనా. మీకు 2 డిజిట్ క్యూబ్స్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మెథడ్ ఉందండి, షార్ట్కట్ మెథడ్ కూడా ఉంది, చూద్దామండి. ఓకేనా. ఇవి మాత్రం గుర్తుపెట్టుకోండి. రైట్. ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫైండింగ్ ఏ క్యూబ్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అండి. ఓకేనా. 35 క్యూబ్ అనుకోండి, 35కి క్యూబ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఏం చేస్తున్నాడండి, ఫస్ట్ 3 క్యూబ్ రాసుకుంటున్నాడు. ఫస్ట్ రైట్ 3 క్యూబ్ ఎంత అండి 3 క్యూబ్ 27. నెక్స్ట్ ఏం రాసుకుంటాడండి, నెక్స్ట్ 5 క్యూబ్ రాసుకుంటాడు ఎంత అండి 125. ఓకేనా. నెక్స్ట్ ఏం చేస్తున్నాడంటే చూడండి, దీనికి స్క్వేర్ చేస్తున్నాడండి, దీనికి స్క్వేర్ చేసి దీన్ని మల్టిపుల్ చేస్తున్నాడు. ఓకేనా. 3 స్క్వేర్ 9, 9 5 45. నెక్స్ట్ సేమ్ రివర్స్ అండి, 5 స్క్వేర్ 25, 25 ఇంటూ 3 75. అర్థమవుతుందండి. దీన్ని యాజ్ ఇట్ ఈజ్ క్యూబ్ రాసుకున్నాడు, దీన్ని క్యూబ్ రాసుకున్నాడు, దీన్ని స్క్వేర్ చేసి దీనితో మల్టిప్లై, దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏం చేస్తున్నాడు, దీన్ని ఇంటూ 2, దీన్ని ఇంటూ 2 చేస్తున్నాడు. ఎంత అవుతుందండి 90, ఇది 150 అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మొత్తం యాడ్ చేయండి, టోటల్ యాడ్ చేయండి. ఓన్లీ యూనిట్ డిజిట్స్ రాసుకోవాలండి. 5 క్యారీ ఎంత అండి 12. ఓకేనా. 5 + 2 7. నెక్స్ట్ ఇదంతా క్యారీ వెళ్ళిపోవాలండి. 7 + 5 ఎంత 12, 12 + 1 13, 2 23, 23 క్యారీ వెళ్ళిపోవాలండి, 23 క్యారీ వెళ్ళిపోవాలి. నెక్స్ట్ 5 + 3 8, యూనిట్ ప్లేస్ మాత్రం రాసుకుంటున్నాం, మిగతా అంతా క్యారీ అండి. 4 + 2 6, 6 + 9 15, 15 క్యారీ. 12, 3 + 1 4, 4 2 8 7 5 ద ఆన్సర్ అండి 35 క్యూబ్. ఇక్కడ చూడండి ఇదే మెథడు ఇంకొక ఫార్మాట్లో చూడండి. నెక్స్ట్ 35 క్యూబ్ ఏం రాసుకుంటున్నాడండి, సేమ్ అవే స్టెప్సే కొన్ని చూడండి. ఏం రాసుకుంటున్నాడండి, 3 క్యూబ్ ఎంత 27, 5 క్యూబ్ ఎంత 125. నెక్స్ట్ ఏం చేస్తున్నాడండి, దీన్ని ఇంటూ 5/3తో చేస్తున్నాడు. 5/3 ఎంత వస్తుందండి ఆన్సర్ ఇక్కడ 3 9, 3 9 27, 9 9 5 45. మళ్ళీ దీన్ని అగైన్ ఏం చేస్తున్నాడు, ఇది యాజ్ రాసుకోవాలండి, ఆన్సర్ వచ్చినది రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ దీన్ని మళ్ళీ 5/3తో చేస్తున్నాడు. ఎంత అవుతుందండి 3 3 1 3, 3 5 15, 15 5 75, 7 4 45 27 125, 27 45 75 125 వచ్చిందండి. సేమ్ నెంబర్స్ వచ్చినాయా లేదా. ఓకేనా. యాక్చువల్గా దీన్ని 5/3 రేషియోతో డివైడెడ్ బై చేయాలి, అంటే యూనిట్స్ ప్లేస్ బై టెన్స్ ప్లేస్ డివైడెడ్ బై చేసుకుంటే మనకు ఈ ఆన్సర్లు వస్తాయండి. కానీ మనం షార్ట్కట్లో ఏం చెప్పుకుంటున్నాం, దీంట్లోనే మళ్ళీ షార్ట్కట్, దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై చేస్తున్నాం వచ్చింది, మళ్ళీ దీన్ని స్క్వేర్ చేసి దీన్ని మల్టిప్లై చేసినాం వచ్చింది. అంతేనండి, సేమ్ అదే అండి. కొంతమంది ఈ మెథడ్లో చెప్తుంటారు మీకు,
ఇలా స్క్వేర్ చేసి ఇలా చేయండి అని. కొంతమంది ఈ రేషియో మెథడ్లో చెప్తుంటారండి. అర్థమవుతుందా? నెక్స్ట్ మన 2 మెథడ్స్ చూస్తున్నాము. నెక్స్ట్ ఇంకా సేమ్ అండి. నెక్స్ట్ 45 ఇంటూ 2 చేస్తారు, అంటే 45ని డబల్ చేస్తారు. ఏమవుతుంది? 90 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుంది? 150 అవుతుంది. దీన్ని డబల్ అవుతుంది అని చెప్తారు. కొంతమంది మల్టిప్లికేషన్ 2 అని చెప్తారు. అంతేనా? రైట్. సో దీన్ని డబల్ చేయండి, ఎంత అవుతుంది? సేమ్ వస్తుంది ఆన్సర్. 5 7 8 2 4. అంతే అండి, సేమ్ మెథడే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఏం తీసుకుంటారండి? 78 క్యూబ్ చేయండి. ఇక్కడ 97 క్యూబ్. ఓకేనా అండి? 78 క్యూబ్ అండ్ 97 క్యూబ్ చూద్దామండి. సేమ్ మెథడ్. ఏం చేస్తున్నాడండి? 7 క్యూబ్ రాసుకుంటున్నాడు. 7 క్యూబ్ ఎంత అండి? 343. అందుకే అండి మనము యూనిట్ అట్లీస్ట్ 10 వరకు అన్నా మనం క్యూబ్స్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ 8 క్యూబ్ ఎంత అండి? 512. నెక్స్ట్ ఏం చేస్తున్నాడండి? దీన్ని స్క్వేర్ చేసి దీంతో మల్టిప్లై చేస్తున్నాడు. ఆర్ దీన్ని 8/7 రేషియోతో డివైడ్ బై చేస్తున్నాడు. 8 ఇక్కడ 7 ఇక్కడ ఇంటూ 8/7తో డివైడ్ బై చేస్తున్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ 8/7 రేషియోతో చేస్తున్నాడు అంటే ఆటోమేటిక్గా ఏమైపోతుందండి? 7 స్క్వేర్ అయిపోతుంది కదా. ఇది డివైడ్ బై 7తో చేస్తున్నాడు అంటే నువ్వు ఆటోమేటిక్గా 7 స్క్వేర్ అయిపోతుంది. ఎందుకంటే 7 క్యూబ్. దీన్ని ఏం రాసుకుంటావు? 7 క్యూబ్ డివైడెడ్ బై 7 అంటే 7 స్క్వేర్. 7 స్క్వేర్ ఇంటూ 8, 7 స్క్వేర్ ఇంటూ 8. అంతే అండి, సింపుల్. మనం చేసుకునే విధానంలో ఉంటుంది అంతే. ఓకేనా? 7 స్క్వేర్ ఎంత? 49. 49 ఇంటూ 8. ఓకేనా? అంటే మనం చెప్పుకోవడానికి బాగుంది కాబట్టి 7 స్క్వేర్ ఇంటూ 8, 8 స్క్వేర్ ఇంటూ 7 అందుకు అట్లా చేసుకుంటామండి. ఓకేనా? సో 7 స్క్వేర్ ఎంత? 49 ఇంటూ 8. 8 9 జా 72, 8 4 జా 32 ప్లస్ 7 ఎంత అండి? 39. ఎంత అవుతుంది? 392. నెక్స్ట్ 8 స్క్వేర్ 64 ఇంటూ 7. 7 4 జా 28, 7 6 జా 42 ప్లస్ 2 44, 4 4 8. నెక్స్ట్ ఏం చేయాలండి? దీన్ని ఇంటూ 2 చేయాలి. ఇంటూ 2, 2 2 జా 4, 2 9 జా 18, 2 3 జా 6, 7 784, 784. నెక్స్ట్ ఇంటూ 2, 2 8 జా 16, 2 4 జా 8, 9, 2 4 జా 8, 8 9 6. నెక్స్ట్ ఏం చేయాలండి? అన్నీ సమ్ చేయాలి. ఓకేనా? సమ్ చేయండి. ఎంత? యూనిట్ ప్లస్ 2, 51 క్యారీ అండి. 51 క్యారీ ఏమవుతుందండి? 1 ప్లస్ 8 9, 9 ప్లస్ 6 15. ఇది మొత్తం క్యారీ అండి. మిగతాదంతా ఏమవుతుంది? 9, 9 ప్లస్ 9 18, 18 ప్లస్ 1 19, 12 ప్లస్ 1 13, 139, 139 క్యారీ అండి. ఓకేనా? నెక్స్ట్ 9 ప్లస్ 2 10, 11, 11 ప్లస్ 4 15. మిగతాదంతా క్యారీ అండి. 3 ప్లస్ 9 12, 12 ప్లస్ 8 20, 20 ప్లస్ 1 21, 4 11 12 13 131 క్యారీ అండి. ఇంకా మిగతా అంతా ఇక్కడ రాసుకోవచ్చు. 4 7 4. ఇదే అండి ఆన్సర్, 78 క్యూబ్. అర్థమవుతుందా అండి? సార్ 78 క్యూబ్కి ఇంత పెద్దగా చేయాలా సార్? ఏమైనా సింపుల్ మెథడ్ ఉందా? చూద్దామండి. ఇప్పుడు మనకు 78 స్క్వేర్ ఎంత అండి? 78 స్క్వేర్ ఎలా చేస్తాం? 8 స్క్వేర్ 6 4. నెక్స్ట్ 7 8 జా 56, 56 ఇంటూ 2 ఎంత ఉంది? 112, 112 ప్లస్ 6 118. 7 స్క్వేర్ 49, 49 ప్లస్ 11 60, 6084. 6084 కదా. 6084 ఇంటూ 78 చేయండి. ఏది ఈజీగా అవుతుందండి? 8 4 జా 32, 8 8 జా 64, 67 6, 8 6 జా 48. నెక్స్ట్ 7 4 జా 28, 8 7 8 జా 56, 58,
7 0 0 5 7 6 42 ఎంత అవుతుందండి 2 15 14 15 ఎంత ఉంది 8 + 6 14 6 + 1 7 4 4 7 4 5 5 2 నీకు ఏ మెథడ్ ఈజీగా ఉందంటే ఆ మెథడ్ చేయండి. దాన్ని స్క్వేర్ చేసుకొని దాన్ని మళ్ళీ ఇంటూ 78 చేస్తావా, లేదా దీన్ని క్యూబ్స్ దీన్ని మళ్ళీ 7 స్క్వేర్ ఇంటూ 8, దీన్ని మళ్ళీ 8 స్క్వేర్ ఇంటూ 7, ఇదంతా చేసే బదులు నా బెస్ట్ ఐడియా ఏంటంటే 7 స్క్వేర్ మనకి ఇలా ఈజీగా అనుకోవాలో మనకు తెలుసు. సో దాన్ని ఇంటూ మల్టిప్లై చేసిస్తే మనకి ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా. మళ్ళీ ఇక్కడ నువ్వు ఏదైనా స్టెప్ కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేసినావు అంటే మొత్తం ఆన్సర్ ఇంత పెద్ద చేసినదిలా తప్పు వస్తుంది. ఓకేనా. సో నీకు ఎట్లా కన్వీనియంట్ ఉంటే అట్లా చేసుకోండి. ఓకేనా. నా సజెషన్ అంటే ఇది. ఇప్పుడు ఇదే చూసుకుందామండి. దీనికి ఒకసారి టైం ల్యాబ్స్ చూసుకోండి, టక్క చేసుకుంటూ వెళ్ళిపోదాం. 2 మెథడ్లు చూసుకుందాం. ఏది ఎక్కువ టైం పడుతుందో మీరే చూడండి. ఓకేనా. 97 క్యూబ్ అంటున్నా. ఫస్ట్ ఏం చేస్తున్నా 9 క్యూబ్ ఎంత 7 2 9 7 క్యూబ్ 343 9 స్క్వేర్ 81 ఇంటూ 7 7 7 8 56 5 6 7 నెక్స్ట్ 7 స్క్వేర్ 49 ఇంటూ 9 9 9 81 9 4 36 ప్లస్ 4 ఎంత 44 4 4 1 నెక్స్ట్ 567 ఇంటూ 2 2 7 14 2 6 12 13 2 5 10 11 1 1 3 4 నెక్స్ట్ ఇంటూ 2 2 1 2 2 4 8 2 4 8 8 8 2 నెక్స్ట్ అడిషన్ 3 34 5 6 7 నెక్స్ట్ 7 ప్లస్ 8 ఎంత అండి 15 12 13 135 క్యారీ అండి. నెక్స్ట్ 12 ప్లస్ 4 16 నెక్స్ట్ 9 ప్లస్ 3 12 12 ప్లస్ 1 13 6 7 8 1 183 క్యారీ అండి. నెక్స్ట్ 12 10 11 నెక్స్ట్ 7 ప్లస్ 1 8 8 ప్లస్ 1 9 9 1 2 6 7 3 97 క్యూబ్. ఓకేనా. నెక్స్ట్ ఇదే మెథడ్ని నేను ఈ మెథడ్లో చేస్తాను. 97 స్క్వేర్ ఎంత అండి 7 స్క్వేర్ 49 9 7 63 ఇంటూ 2 2 3 6 2 6 12 ప్లస్ 4 130 9 స్క్వేర్ 81 ప్లస్ 13 ఎంత 4 9 9409 ఇంటూ 97. ఓకేనా. 7 9 63 7 4 28 7 9 63 65 9 9 80 81 నెక్స్ట్ 9 4 36 9 9 81 ప్లస్ 3 84 3 7 16 12 11 9 91 2 673 91 2 673. ఓకేనా అండి. ఏ మెథడ్ ఈజీగా ఉందండి మీకు? నాకేమో ఈ మెథడ్ ఈజీగా ఉందని అనిపిస్తుందండి. దీన్ని 97ని ఒకవేళ ఇక్కడ 97 కదా, నేను దీన్ని 100 - 3 అని కూడా రాసుకొని చేయొచ్చండి. ఓకేనా. మనకి ఇట్లా ఈజీగా ఉంటే అట్లా చేసుకోవచ్చండి. మీ ఇష్టం అండి, మీరు ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వండి. నాకెందుకో ఈ మెథడ్లోనే టైం తక్కువ తీసుకుంది అనిపిస్తుందండి. ఈ మెథడ్లోనే టైం ఎక్కువ తీసుకుంది అనిపిస్తుంది నాకు. ఓకేనా. చూసుకోండి, మీ ఇష్టం. మీరు క్యాలిక్యులేట్ చేసి చూసుకోండి. ఏ మెథడ్ ఈజీ ఉందంటే ఆ మెథడ్ ఫాలో అయిపోండి. ఓకే రైట్ అండి. ఇవి మనకు క్యూబ్స్ ఆఫ్ ఏ 2 డిజిట్ నెంబర్ అండి. సో మన నెంబర్ సిరీస్కి ఇవన్నీ ఉపయోగపడతాయండి. సో అందుకే మీకు స్క్వేర్స్ క్యూబ్స్ చెప్పానండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా మన చాప్టర్ ఏదండి, సెకండ్ చాప్టర్. నెక్స్ట్ సెకండ్ చాప్టర్ వచ్చేసి మనకు నంబర్ సిరీస్ అండి. సో నంబర్ సిరీస్ స్టార్ట్ చేసేద్దామండి. ఓకేనా. అర్థమైనాయి కదండి, క్యూబ్స్ స్క్వేర్స్. ఓకేనా రైట్ అండి. స్క్వేర్స్లో మళ్ళీ ఏం చేసామండి 2 3
4 2 డిజిట్ 3 డిజిట్ 4 డిజిట్స్ అనుకున్నాం. క్యూబ్స్లో ఓన్లీ 2 డిజిట్ అండి. 2 డిజిట్స్ ఎనఫ్ అండి. 3 డిజిట్స్ అవసరం లేదులేండి, అంత పెద్దగా ఏం అవసరం లేదు. ఓకేనా, రైట్ అండి.